పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. కాల్పుల విరమణ అంటూనే ఇరాన్పై పూర్తి యుద్ధానికి అమెరికా సిద్ధమవుతోంది. గల్ఫ్ దేశాల్లో తన సైనిక శక్తిని అమెరికా మోహరిస్తోంది. పశ్చిమాసియాకు చేరుకున్నారు అత్యాధునిక యుద్ధనౌక యుఎస్ఎస్ ట్రిపోలి. జపాన్ తీరం నుంచి మిడిల్ ఈస్ట్కు ఈ ట్రిపోలి అయితే చేరింది. ఒక భయంకర యుద్ధనౌక కింద కూడా దీన్ని చెప్తూ ఉన్నారు. అయితే గేమ్ చేంజర్గా మారనుంది అని అమెరికా సైన్యం అయితే చెప్తోంది. ఈ యుఎస్ఎస్ ట్రిపోలికి సంబంధించి ట్రిపోలిపై F-35 ఫైటర్ జెట్లు సహా హెలికాప్టర్లు కూడా నిలిపేటువంటి అత్యాధునిక సదుపాయాలు ఈ ట్రిపోలి సొంతమని కూడా చెప్తున్నారు. ఇది వెళ్ళింది అనంటే ఆ ప్రాంతంలో భీకర యుద్ధ వాతావరణం ఉండబోతోంది అని ఒక ఇండికేషన్ కింద అమెరికా సైన్యం చెప్తోంది. అయితే పశ్చిమాసియాకు కొత్తగా 2500 మంది మెరైన్ యుద్ధ వీరులు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో యుఎస్ఎస్ బాక్సర్ కూడా ఉంది. ఇరాన్పై భూతల దాడులకు అమెరికా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ ట్రిపోలిని అక్కడ మోహరించడంతోనే దీనికి సంబంధించి యుద్ధ పరిణామాలు కావచ్చు, యుద్ధ తీవ్రత రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతోందో కూడా చెప్పకనే చెప్తుంది అమెరికా. అయితే యుఎస్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. వెల్కమ్ టు హెల్ అంటూ టెహ్రాన్ టైమ్స్లో గట్టి హెచ్చరికలు చేసింది. ఇరాన్ నేలపై యుఎస్ సైనికుడు అడుగు పెడితే తిరిగి శవపేటికలోకే వెళ్తాడంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన E-3 సెంట్రీ అవాక్స్ను ఇరాన్ పేల్చివేసింది. గగనతలంలో ఓ కమాండ్ సెంటర్లా పనిచేయనుంది E-3 సెంట్రీ అవాక్స్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఏ విధంగా చూడాలి ట్రిపోలి రాకతోటి మరింత యుద్ధ వాతావరణం, యుద్ధ పరిస్థితులు అనేది తీవ్ర రూపం దాల్చేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేటువంటి మాట. 2500 మంది మెరైన్ సోల్జర్స్ కూడా అక్కడికి చేరుకుంటున్నారు అనంటే పూర్తి స్థాయిలో భీకర యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. బ్రేక్కి ముందు, బ్రేక్ తర్వాత ఏ విధంగా మేము విరుచుకుపడతామో చూడండి అంటూ కూడా అమెరికా చేసినటువంటి హెచ్చరిక కావచ్చు, ఇచ్చినటువంటి ఇండికేషన్, ఇరాన్ చేస్తున్నటువంటి హెచ్చరికలు ఏంటి, ఎలా చూడాలంటారు ఈ ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ పరిణామాన్ని? ఏదైతే పశ్చిమాసియాకి సంబంధించినంత వరకు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పై చేస్తున్నటువంటి యుద్ధం గడిచిన 4వ వారానికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే గడిచిన 5 రోజుల నుంచి 5 రోజులు కాల్పుల విరమణ, ఆ తర్వాత నెల రోజుల పాటు కాల్పుల విరమణ అంటూ ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి తరుణం. ఈ తరుణంలోనే అమెరికా కాల్పుల విరమణతో పాటుగా అమెరికా సైన్యాన్ని పూర్తిగా గల్ఫ్ కంట్రీస్ లో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమారుగా 2500 నుంచి 3000 మంది సోల్జర్స్ ని ఇప్పటికే గగనతలం నుంచి అక్కడికి చేరుకునేటటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. భూతల పై నుంచి పూర్తిగా కూడా దాడులు చేసేందుకు అమెరికా వ్యూహరచన చేస్తుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా గల్ఫ్ కు సంబంధించినంత వరకు కూడా ఇరాన్ కు సంబంధించి పూర్తి స్థాయి యుద్ధ వాతావరణాన్ని మార్చేందుకు అమెరికా వ్యూహాలకు సంబంధించినంత వరకు పదును పెట్టింది. మరీ ముఖ్యంగా పశ్చిమాసియాలకు సంబంధించినంత వరకు కూడా అమెరికాకి సంబంధించినంత వరకు యుద్ధ నౌక ఏదైతే ఉందో జపాన్ తీరం నుంచి మిడిల్ ఈస్ట్ కి యుఎస్ఎస్ ట్రిపోలి అనేటటువంటి గేమ్ చేంజర్ గా ఉండేటటువంటి ఈ నౌకని తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ ట్రిపోలిపై F-35 ఫైటర్ జెట్ తో పాటుగా కీలకంగా ఉండేటటువంటి హెలికాప్టర్లు కూడా నిలుపుకునేటటువంటి సదుపాయం కనిపిస్తా ఉంది. పశ్చిమాసియాకు సంబంధించి మిడిల్ ఈస్ట్ కి సంబంధించినంత వరకు యుఎస్ఎస్ బంకర్స్ కి సంబంధించినంత వరకు కూడా అనేక గల్ఫ్ కంట్రీస్ లో ఏర్పాటు చేసి పూర్తిగా కూడా సైన్యాన్ని రంగంలోకి దించి ఇప్పటి వరకు గగనతలం గుండా కూడాను ఇరాన్ పైన దాడులు చేసినటువంటి నేపథ్యంలో బ్రేక్ ఇచ్చినటువంటి అమెరికా భూతలం పైనుంచి డైరెక్ట్ గా సోల్జర్స్ తో దించినటువంటి సిచ్యువేషన్. సోల్జర్స్ తో భూతలం పైనుంచి కూడా వాళ్ళ మీద దాడి చేసేందుకు పూర్తి స్థాయిలో వ్యూహరచన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో ఇరాన్ కూడా అదే స్థాయిలో ఏదైతే ఇరాన్ కు సంబంధించినంత వరకు అక్కడ ఉండేటటువంటి తెహరాన్ అనేటటువంటి పత్రిక ద్వారా పూర్తిగా కూడా వెల్కమ్ టు హెల్ అనేటటువంటి కాలమ్స్ తో పూర్తిగా కూడా ఏదైతే అమెరికా సైన్యానికి సంబంధించినంత వరకు కూడా ఇరాన్ గట్టి హెచ్చరిక చేసిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే అమెరికా సైన్యం ఇరాన్ లో కాలు పెడితే శవ పేటికలోనే వెనక్కి వెళ్తారంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి
ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఏదైతే గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినంత వరకు అమెరికా కీలక బేసులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆ బేసులపై కూడా ఇప్పటికే దాడి చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా E3 సెంట్రో అనేటటువంటి గగనతలంకు సంబంధించినంత వరకు అది E3 సెంట్రో అనేది అక్కడ కంట్రోల్ కమాండ్ గా పనిచేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. E3 అనేది అమెరికాకి సంబంధించినంత వరకు గగనతల కమాండ్ సెంటర్ గా ఉండేటటువంటి సిచ్యువేషన్. భరత్ ట్రిపోలి వెళ్ళడం, అలాగే 2500 మంది మెరైన్ సోల్జర్స్ను కూడా అక్కడ మోహరించడం అని అంటే ఏంటి? దీనికి సంబంధించి ఇరాన్ గడ్డ మీద భూతలంలో ఏ స్థాయిలో మేము దాడులు చేస్తామంటే, గతంలో కొన్ని ప్లేసెస్లో పర్టికులర్గా దాడి చేయాలనుకున్నప్పటికీ కూడా ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నిటినీ మేము బేరీజు వేసుకొని ఆగిపోయాం. బట్ ఈసారి మాత్రం అలా ఉండదు, తీసుకునేటువంటి స్టెప్ డేంజరస్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట. ఇరాన్ ఎక్కడా తగ్గనటువంటి పరిస్థితి, ఏ స్థాయిలో ఆయుధ సంపత్తిని సమకూర్చుకొని తిరిగి దాడులు చేస్తుందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎలా ఉండబోతుందంటారు? ప్రతి సైనికుడిని కూడా శవపేటికలోకి పంపిస్తామనేటువంటి ఒక తీవ్ర హెచ్చరిక, అంటే ఎవరూ తగ్గనటువంటి సిచ్యువేషన్లో ఏం జరగబోతుందనే ఒక పెద్ద ప్రశ్న. దీన్ని ఎలా చూడాలంటారు? ఇరాన్ కు సంబంధించినంత వరకు కూడా అమెరికా 3 వారాల పాటు అత్యంత వేగంగా కీలకంగా ఉండేటటువంటి ఇరాన్ కు సంబంధించిన అణ్వాయుధాలతో పాటుగా ఇరాన్ కీలక స్థావరాలు, దాంతో పాటుగా ఇరాన్ ఆర్థిక వనరులపై కూడా పూర్తిగా దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. కానీ ఇరాన్ పై దగ్గర ఎంతవరకు ఆయుధ సంపద ఉందనే దానిపైన అమెరికా ఎప్పటికప్పుడు ప్రశ్నించుకునేటటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మరీ ముఖ్యంగా సూపర్ సోనిక్ మిజైల్స్ తో విరుచుకుపడినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్పోర్ట్ బేస్ లో ఉన్నటువంటి E3 ఏదైతే అమెరికాకి సంబంధించినంత వరకు కూడాను E3 అనేది భూతలంలో ఉండేటటువంటి అన్ని గ్రహాలకు అంటే భూతలం మీద ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి కంట్రోల్ కమాండ్ తో పాటుగా E3 అనేది గగనతలంలో ఉండేటటువంటి కంట్రోల్ కమాండ్ గా అమెరికా చెప్పుకునేటటువంటి సిచ్యువేషన్. E3 వచ్చింది, USS ట్రిపోలి వచ్చిందంటే ఖచ్చితంగా యుద్ధ క్షేత్రంలో ఉండేటటువంటి పరిస్థితిని పూర్తిగా గేమ్ చేంజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇరాన్ కీలకంగా ఏదైతే అమెరికా చేసేటటువంటి ప్రతి ఒక్క వ్యూహాన్ని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. E3ని కూడా పూర్తిగా పేల్చేసినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఎందుకంటే E3 అనేది భూతలంలో ఎక్కడెక్కడ ఎటువంటి అణ్వాయుధాలు ఉన్నాయి, దాంతో పాటుగా ఇరాన్ కు సంబంధించినంత వరకు భూభాగంలో ఎటువంటి ఆయుధ సంపత్తి దాచిపెట్టింది అనేది కూడా పూర్తిగా కూడా స్కాన్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే గగనతల కంట్రోల్ కమాండ్ గా E3ని చెప్తారు. అటువంటి E3నే ఇరాన్ పేల్చేసిందంటే అమెరికాకి ఎటువంటి షాక్ ఇవ్వడానికి రెడీగా ఉందో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా పశ్చిమాసియాకి సంబంధించినంత వరకు ఇరాన్ ఇప్పటి వరకు కూడా అమెరికా చేసినటువంటి యుద్ధాన్ని తిప్పికొడుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. దాంతో పాటుగా అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి ఆపినప్పటికీ కూడా అమెరికా మరింత ఏదైతే యుద్ధ రీతిని మారుస్తూ భూతలం పై నుంచి ఏదైతే ఇరాన్ ఇరుకును పెట్టేందుకు గల్ఫ్ కంట్రీస్ లో తమకు సంబంధించినంత వరకు సైన్యాన్ని దింపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సైన్యంపై కూడాను ఇరాన్ దాడి చేసినటువంటి సిచ్యువేషన్. మరొక వైపు అమెరికాలో ట్రంప్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్లో భాగంగా ఏదైతే సైనికులకి సంబంధించినంత వరకు గడిచిన 20 ఏళ్లలో కూడా పశ్చిమాసియాలో ఇంత పెద్ద ఎత్తున సైనికుల్ని దింపేటటువంటి సిచ్యువేషన్ లేదు. కానీ ఆ స్థాయిలో దించినటువంటి సిచ్యువేషన్ లో అమెరికాలో కూడా ట్రంప్ పైన ఏదైతే వ్యతిరేకంగా కూడా ఆందోళన కార్యక్రమాలు స్టార్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇరాన్ కూడా పూర్తి స్థాయిలో అమెరికా ఇజ్రాయెల్ చేసేటటువంటి దాడుల్ని తిప్పికొట్టే విధంగా కూడా చర్యలు చేపడతా ఉంది. మరొక వైపు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితితో ప్రపంచానికి సంబంధించినంత వరకు కూడా చమురు వాటా కలిగినటువంటి హర్మూజ్ జలసంధి ఏదైతే వారు మొదలైన దగ్గర నుంచి నేటి వరకు కూడా పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితుల్లో 20% చమురు వాటా ఉండేటటువంటి ఆ హర్మూజ్ జలసంధి మూసేయడం ప్రపంచ దేశాలంతా కూడా చమురుతో పాటుగా LPG కష్టాలు మొదలైనటువంటి పరిస్థితి. అయితే ఇదంతా పశ్చిమాసియాకి సంబంధించినంత వరకు కూడా ఇరాన్ కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి వాళ్ళకి సంబంధించి చమురును పంపిస్తామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గల్ఫ్ కు సంబంధించిన ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అబుదాబి గానీ ఖత్తర్, అక్కడ ఉండేటటువంటి మిగిలిన ప్రాంతాల్లో మిడిల్ ఈస్ట్ లో ఉండేటటువంటి అన్నిటికీ కూడా తమ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. తమ ఏం చెప్తే అది చెయ్యకపోతే మాత్రం తమ భవిష్యత్తు అంధకారంలోకి
తీసుకువెళ్తామంటూ కూడా రైట్. ఇరాన్ కీలకంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో Okay. పశ్చిమాసియాలో ఏం జరగబోతా ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేది ప్రపంచ దేశాలు కూడా అత్యంత సున్నితంగా చూద్దాం చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ భరత్, యుద్ధం yes, ఎటెళ్తుందో చూద్దాం భరత్ చూడాల్సినటువంటి ఏ విధంగా ఉండబోతోంది, దీనికి సంబంధించి ఉద్రిక్త వాతావరణం అయితే ఉండబోతోంది, ఉద్రిక్త పరిస్థితులే ఉంటాయనేటువంటి మాట. ఇది ప్రపంచ వాణిజ్యం మీద కావచ్చు, ఇతర దేశాల మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది చూద్దాం. ఆల్రెడీ అమెరికాలో ప్రొటెస్ట్లు అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నెల రోజులైతే దాటింది ఈ యుద్ధానికి సంబంధించి. కాల్పుల విరమణ అంటూనే ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి అమెరికా సిద్ధమైంది. గల్ఫ్ దేశాల్లో తన సైనిక శక్తిని అమెరికా మోహరిస్తోంది. పశ్చిమాసియాకు అత్యాధునిక యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి చేరుకుంది. దీంతో యుద్ధ పరిణామాలు, యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.